ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది నువ్వు. 85 రోజుల్లో చేతికి అందివచ్చే పంట ఇది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పసుపు, ప్రత్తి పంటలు తీసిన తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రత్తి తర్వాత మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్ వేరుశెనగను తీసిన తర్వాత వేసవి నువ్వును సాగు చేయడం పరిపాటి. వేసవి నువ్వును జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు నువ్వులో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అంతేకాదు గింజ నాణ్యత బాగుండి ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం యాసంగి నువ్వు సాగు చేసే రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పసుపు తర్వాత నువ్వులను సాగు చేసి రైతులు ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి తెల్లగింజ రకాలు శ్వేత, హిమ, రాజేశ్వరి, జేసీఎస్ 2454 2021 సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 1020 జగిత్యాల తిల్వన్ ఈ రకము 2022 సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 3202 రకము ఈ రకము కూడా 2022లో సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకాలన్నీ కూడా తెల్లగింజ రకాలండి. తర్వాత నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని ఎర్రరేగడి కానీ నల్లరేగడి నేలల్లో కానీ ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా ఆమ్లక్షార భూములు నువ్వుల పంటకు పనికి రావండి. కాబట్టి సారవంతమైన నేలల్లో ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. 2 సార్లు కల్టివేటర్ కొట్టుకొని తర్వాత రోటోవేటర్ చేసుకొని పొడిదుక్కి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత డ్రిప్ లేనట్లయితే కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరు పారించాలి. విత్తన సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి. విత్తు పద్ధతి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేలాగా సీడ్ డ్రిల్తో కానీ లేకపోతే గొర్రుతో కానీ విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం కనుక గమనించినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవాలి. పశువుల ఎరువు కనుక చూసుకున్నట్లయితే 4 టన్నులు 1 ఎకరానికి వేసుకోవాలి. అదే వర్మి కాంపోస్ట్ 1 టన్ను 1 ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. విత్తిన తర్వాత 30 రోజుల్లోపు ఒకసారి కలుపు తీసిన తర్వాత మరి ఒక 15 నుండి 18 కిలోల యూరియాని మొక్కల మొదల దగ్గర పైపాటిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక గమనించినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వారం రోజులకు మరొకసారి చూసుకోవాలి మొలక శాతం ఏ రకంగా ఉంది అనేది చూసుకొని ఒకవేళ సరిగ్గా మొలక శాతం కనుక రాకపోయినట్లయితే పలుచని నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత 20 రోజులకు ఆ తర్వాత పంట కీలక దశలైనటువంటి పూత దశ, అదేవిధంగా కాయ ఏర్పడే దశ, తర్వాత గింజ ఏర్పడేటటువంటి దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే నువ్వులలో ఎటువంటి కలుపు మందులు లేవండి. కావున రైతులు ఏంటంటే నేలనే మంచిగా చేసుకోవాలి దుక్కి తయారు చేసుకునేటప్పుడే. తర్వాత విత్తినటువంటి 20 నుండి 25 రోజుల్లోపు దగ్గర ఉన్నటువంటి మొక్కలను పలచగా చేసుకోవడం ఒకటి. తర్వాత మనుషుల కూలీలతోటి ఒకసారి కలుపు తీపిచ్చాలి. పంట కోత కనుక చూసుకున్నట్లయితే ఆకులతో పాటు కాయలు కూడా పసుపు రంగులోకి మారి 1-2 కాయలు చిట్లిన తర్వాత మాత్రమే కోయాలి. తర్వాత కోసినటువంటి చిన్న కట్టెలుగా కట్టి టార్పాలిన్ పైన వేసుకోవాలండి. టార్పాలిన్స్ మీద క్లీనింగ్ చేసుకోవడము, నువ్వులను శుభ్రపరచుకోవడము చేయడం వలన కూడా నాణ్యమైన నువ్వులు రావడం జరుగుతుంది. మీరు తొందరగా కోసినట్లయితే కూడా మీకు తాలుగింజలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రంగు కూడా మారిపోతుంది. కాబట్టి సరైన సమయంలో కోసి నూర్పిడి చేసి క్లీన్ చేసిన తర్వాత కొత్త సంచుల్లో నింపుకోవాలి. కొంతమంది రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరము విత్తనం కోసము పరిశోధనా సంస్థలను కానీ లేకపోతే TSSDCని కానీ సంప్రదించడం జరుగుతుంది. అలా కాకుండా మీ విత్తనం మీరే ఏంటంటే మీ దగ్గర గనక వేరే రకంను శ్వేత గానీ పక్కన లేకుండా ఒకే రకం గనక ఉన్నట్లయితే అటువంటి మొక్కలను కొన్ని తీసుకొని ఒక 2 కట్టలు ఒక 6 కిలోలు వచ్చేలాగా చూసుకొని ఒక 3 కిలోలు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనానికి గనక వాడుకోవచ్చండి.
కొంతమంది రైతులు విత్తనంగా కూడా అమ్ముతా ఉన్నారు. దానివల్ల ఇంకా అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెరుకులను తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. శాకీయ దశలో ఆకుల యొక్క అమరిక, తర్వాత కొమ్మలు ఎన్నున్నాయి, కొమ్మలు ఉన్నాయా లేదా అంటే 10, 20 అనుకోండి కొమ్మలు చాలా తక్కువగా ఉంటాయి. శ్వేత గనుక చూసుకున్నట్లయితే కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా గమనించుకొని తీసేయాలి. తర్వాత పూత రంగు, పూత మీద ఉన్నటువంటి నూగు, తర్వాత కాయల యొక్క అమరిక, కాయల మీద ఉన్నటువంటి నూగును బట్టి కూడా మీరు బెరుకులను గుర్తించి తీసివేసి విత్తనోత్పత్తి చేపట్టి మిగతా రైతులకు విత్తనంగా అమ్మడం వలన కూడా మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చును.